మాస్టర్స్ మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము. కళ్ళు మూసుకుందాము. వేళ్ళలో వేలు పెట్టుకుందాము. కాలు క్రాస్ చేసుకుందాం. సహజంగా జరిగే శ్వాసని గమనిద్దాము. తొమ్మిది శ్వాసలు ఎరుకతో గమనిద్దాము. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, గురుమాత స్వర్ణమాల మాతాజీ గారిని ఆహ్వానించుకుంటున్నాము. వారి కాన్షియస్కి కనెక్ట్ అయి ఉందాము. మహావతర్ బాబాజీ గారిని, ఏంజల్స్ని, ఆర్కేంజల్స్ని, మన స్పిరిట్ గైడ్స్ని, యాన్సిస్టర్స్ని ఆహ్వానించుకుంటున్నాము. యాస్ట్రల్ మాస్టర్స్ని, యాస్ట్రల్ పిరమిడ్స్ని ఆహ్వానించుకుంటున్నాము. ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్రమిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, సప్త ఋషులు, ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతు సంపద, మానవజాతి వీరందరినీ ఆహ్వానించి కాన్షియస్ని కనెక్ట్ అయిదాము. మెటట్రాన్ క్యూబ్ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. మెటట్రాన్ క్యూబ్ ఎనర్జీస్కి కనెక్ట్ అవుతున్నాము. పరమగురు మండలి, శంబాల మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుంటూ వారి కాన్షియస్నెస్కి కనెక్ట్ అయి ఉందాము. ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ కౌన్సిల్ మెంబర్స్ని, మన అసెన్షన్కి హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రీస్ట్ని, ప్రీస్టెస్ని అందరినీ ఇన్వైట్ చేసుకుంటూ వారి ఎనర్జీస్కి కనెక్ట్ అయి ఉందాము.
యాస్ట్రల్ గోల్డెన్ పిరమిడ్లో కూర్చున్న మన గ్రూప్ కాన్షియస్నెస్ డైరెక్ట్ సోర్స్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అయ్యి శక్తిని మన ఆరా క్లీనింగ్ని క్లీన్ చేసుకుందాం. సోర్స్ యొక్క గోల్డెన్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సెల్, అన్ని ఆర్గాన్స్కి అంది శుద్ధి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. డయానా కూపర్ని ఇన్వైట్ చేసుకుంటూ ద గోల్డెన్ ఫ్యూచర్ బుక్కి కనెక్ట్ అవుతున్నాం. శ్వాస మీద ధ్యాస,
విజువలైజ్ చేసుకుందాం మాస్టర్స్. గోల్డెన్ ఫ్యూచర్లో భాగంగా సేఫ్టీ, ట్రావెలింగ్, వండర్ఫుల్ హ్యాపీనెస్, చక్కని క్రియేటివిటీ, సోల్ సాటిస్ఫాక్షన్, ఆత్మ సంతృప్తి, అనుభూతి చెందుదాం. దీనికి మన స్టార్ సిస్టమ్, ప్లానెటరీ అలైన్మెంట్, గెలాక్సీస్, యూనివర్స్, ప్రతి ఒక్క మాస్టర్, ఆస్ట్రల్ మాస్టర్స్ సహాయపడాలని వారిని కోరుకుంటున్నాము. బంగారు భవిష్యత్తుని ఈ రోజు నుంచే అనుభూతి చెందుదాం. 2 more minutes, masters. మన ఎనర్జీస్ని భూమాతకి, ప్రపంచ శాంతికి షేర్ చేసుకుంటున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, ప్రాణికోటి సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతుల్ని రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. చక్కని చిరునవ్వుతో మన అరచేతిని చూసుకుంటూ ధ్యానంలోంచి బయటకొద్దాం మాస్టర్స్. మనం ఈరోజు చాప్టర్ 6 రీడ్ చేస్తున్నాము. Yeah. The influence, chapter 6, the influence of the cosmic pyramids and crystal skulls. ఇది కొంచెం ఇక్కడ కూడా మనకి ఏంటంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మాస్టర్స్ మనకి. పిరమిడ్స్ ఆర్ కంప్యూటర్స్. The original 6 cosmic pyramids constructed after the fall of Atlantis are in Greece, Tibet, Mesopotamia, Egypt, Central America and Peru. ఇవంట పిరమిడ్స్ని మనకి ఏ విధంగా చెప్తున్నారంటే కంప్యూటర్స్ ని పోల్చి చెప్తున్నారు. అయితే పిరమిడ్ కంప్యూటర్స్ అట్లాంటిస్ కొలాప్స్ తర్వాత నిర్మించిన 6 పిరమిడ్స్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే గ్రీస్, టిబెట్, మెసపటోమియా, ఈజిప్టు, ఇంకా సెంట్రల్ అమెరికా అండ్ పెరూలో ఉన్నాయంట మాస్టర్స్. పిరమిడ్స్ అనేవి మనకి ఏమంటున్నారంటే కంప్యూటర్స్తో మనం రిలేట్ చేస్తున్నారు. అయితే అట్లాంటిస్ మొత్తం పతనం తర్వాత ఎక్కడెక్కడ పిరమిడ్స్ పెట్టారు అని చెప్పి చెప్తున్నారు.
Those in Mesopotamia, Greece, Tibet, and Peru have been destroyed physically, but energetically they are still active. They are programmed with the higher knowledge of the universe. They have been, they have also been present to active various portals, crystals, and the kundalini of the planet, so that we are primed for the golden future. అయితే మెస్పటోమియా, గ్రీస్, టిబెట్, పెరులలో మాత్రం ఫిజికల్గా వాటిని ఆ, అంటే వాటిని నాశనం చేశారంట. అంటే ఫిజికల్గా వాటిని చేశారనమాట. దాని తర్వాత విశ్వం యొక్క పూర్తి విజ్డమ్ తోటి దాన్ని అలైన్ చేసి ప్రోగ్రామ్ చేశారు. అంటే ఆ ప్లానెట్ యొక్క వివిధ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలైన్ చేయడానికి మనకి యూజ్ చేశారంట. దానికి కుండలిని ఎనర్జీ కూడా మనకి ప్లానెట్కి యూజ్ అయిందంట. అంటే ఈ క్రిస్టల్ యొక్క పోర్టల్స్ యొక్క ప్రతీది కూడా వాళ్ళు ఆ, పెరులో చేశారంట. ఇదంతా దాని గురించి చెప్తున్నారు. అయితే ది ప్రోగ్రామ్ విత్ హయ్యర్ నాలెడ్జ్ ఆఫ్ యూనివర్స్, అంటే దాంట్లోనే కంప్యూటర్స్లోనే వీళ్ళు విజ్డమ్ని మనకి చాలా షేర్ చేశారంట, డిఫరెంట్ పోర్టల్స్ని యాక్టివేట్ చేసి. అయితే ఆ క్రిస్టల్స్ అండ్ కుండలిని ఆఫ్ ద ప్లానెట్ ఆల్సో మనకి గోల్డెన్ ఎనర్జీకి సిద్ధంగా యూటిలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి మనకి అని చెప్తున్నారు. వెన్ అట్లాంటిస్ ఫెల్, సిక్స్ ఆఫ్ ద హై ప్రీస్ట్స్ అండ్ ప్రీస్టెసెస్ టుక్ విత్ దెమ్ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్ టు బిల్డ్ దీస్ కాస్మిక్ కంప్యూటర్స్ అంట. అంటే దీనికి పూజారులు, పూజారిణీలు ఇద్దరు కలిసి అట్లాంటిస్ మొత్తము కూలిపోయిన తర్వాత ఆ, దాని విజ్డమ్ని మనకి కాస్మిక్ కంప్యూటర్స్లో ఫీడ్ చేశారంట. ఆ జ్ఞానంతో మొత్తము ఆ కంప్యూటర్స్లో ఫీడ్ చేశారంట. సో దీంట్లో వీళ్ళు కొన్ని చెప్తున్నారు. అపోలో ఏవేవైతే హై ప్రీస్ట్స్ అండ్ ప్రీస్టెసెస్ ఎవరైతే హెల్ప్ చేశారో దాంట్లో కొన్ని మనకిచ్చిన వాళ్ళలో అపోలో ఒకటి ఉంది. అపోలో వర్కింగ్ విత్ ఆర్కేంజల్ మైకెల్. అంటే వీళ్ళు ప్రీస్ట్స్ అన్నమాట. వీళ్ళ నేమ్స్ కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. అపోలో, పాయిసడాన్, జియూస్, తోత్, ఇలాంటివి అనమాట. సో ఫస్ట్ అపోలో గురించి ఏం చెప్తున్నారంటే మనకి వర్కింగ్ విత్ ఆర్కేంజల్ మైకెల్ హూ జనరేటెడ్ ద వన్ ఇన్ మెసపటోమియా, ఇరాక్. మెసపటోమియా అనేది ఇరాక్ అన్నమాట. ఇట్ వాస్ ప్రోగ్రామ్డ్ టు బ్రింగ్ ద ఎంటైర్ కాస్మోస్ ఇన్ టు ద హార్మోనీ ఆఫ్ ద ఫిఫ్త్ డైమెన్షన్. Freedom is an essence of harmony, and this pure energy has already stirred those living in the Middle East to liberate themselves and is now spreading its influence across the globe so that people everywhere will be free in the golden future. అయితే ఈ అపోలో అనేది ఆర్కేంజల్ మైకేల్తో కలిసి అనేవారు అనే ఒక పూజారి ఆర్కేంజల్ మైకేల్తో కలిసి పనిచేశారంట. అయితే ఇది మొత్తము కాస్మోస్లో ఫిఫ్త్ డైమెన్షన్లోకి మన పీస్ని తీసుకురావడానికి ప్రోగ్రామ్ చేయబడింది అంట. అయితే ఒక్క నిమిషం, ఈ కంప్యూటర్స్ అనుకుంటా మాస్టర్స్ ఇవి. యా యా. మ్మ్. సో ఈ మనకి దీనికి సంబంధించిన శక్తి మనం ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుందో ఆ ఆ ప్రజలందరూ కూడా అంటే ఈ గోల్డెన్ ఫ్యూచర్లోకి ఎంటర్ అయిన వాళ్ళంట. మిడిల్ ఈస్ట్ లిబరేట్ దెమ్ సెల్ఫ్స్, అంటే ఇక్కడ వాళ్ళ ప్రజలందరూ మనకి దీనికి యూటిలైజ్ చేసుకున్నాము అని చెప్తున్నారు. ఎక్కడైతే ప్రోగ్రామ్ చేయబడిందో మొత్తం కాస్మోస్లో ఈ ఆర్కేంజల్స్ మైకిల్స్తో ఈ అపోలో అనేది పనిచేసి ఆ కంప్యూటర్లో మొత్తం ఫీడ్ అయిందనమాట. మనకు దానికి సంబంధించిన జ్ఞానం అంతా ఎవరిది, అట్లాంటిస్ పీపుల్ అప్పుడు ఉన్న ఆ తరం వాళ్ళదందరిది ఆ విజ్డమ్ అంతా దీంట్లో పొందు చేయబడింది అని చెప్తున్నారు. ద డిజైర్ ఫర్ ఫ్రీడమ్ ఈస్ కరెంట్లీ స్టిర్రింగ్ మ్యాస్ అన్రెస్ట్. అంటే ఈ స్వేచ్ఛ కోసం ఉన్న కోరిక అనేది ఆ, ఆ టైంలో మనకి పీస్ అనేది లేకుండా చేసింది. అయితే ఆ, Poseidon, overseen by Archangel Raphael, created the one in Greece. When it was destroyed by an earthquake, the Parthenon was built on the site. Poseidon had a profound understanding of natural forms of healing, including the mind body connection.
మీరు పార్థినాన్ అనేది చూసారా మాస్టర్స్? ఆమె ఒక గ్రీస్ వాళ్ళ దేవత అన్నమాట. నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నాష్విల్లలో వెళ్ళాను అనమాట. అక్కడ పార్థినాన్ అని ఒకటి గోల్డెన్ ఏంజల్ లానే ఉంటుంది, సేమ్ ఆ గ్రీస్ వాళ్ళ దేవత అన్నమాట ఆమె. సో నేను మన గ్రూప్లో అది పోస్ట్ చేస్తాను, పార్థినన్ అనేది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆర్కేంజల్ రాఫెల్ పర్యవేక్షణలో పోసిడాన్ అనేది గ్రీస్లో భూకంపం వచ్చినప్పుడు నాశనం చేసినప్పుడు దాన్ని సృష్టించారంట. ఆ దేవత ఆ ప్రదేశంలో నిర్మించారంట. అయితే అదేంటి, మనకి బాడీ మైండ్ కనెక్షన్తో సహజంగా ఉండే హీలింగ్ సంబంధించిన ఎనర్జీస్తో ఆమె ఉంటుందంట. అంటే మనకి హీలింగ్ ఎనర్జీస్లో మనం ఇన్వైట్ చేసుకోవచ్చు అనమాట ప్రార్థనాన్ని. అది దానికి సహాయంగా మనకి ఆర్కెంజల్ రఫియాల్ పనిచేశారంట, ఈ పాసిడిన్ అనే ఒక కంప్యూటర్స్లో ఫీడ్ చేయడానికి అని చెప్తున్నారు. హీ ఆల్సో హ్యాడ్ గ్రేట్ knowledge about the stars and their influence on the tides and the growth planets. All this information and wisdom was planned in his pyramid and will ensure that Greece will be a leading force in the return of natural healing. అయితే ఇక్కడ గ్రీస్ ఏమంటున్నారంటే న్యాచురల్ హీలింగ్గా పనిచేస్తుంది ఆ ప్లేస్. అయితే దీంట్లో ఈ పిరమిడ్కి సంబంధించిన ఆ లోతైన జ్ఞానాన్ని పొందుపరిచారు అని చెప్తున్నారు. జీ జూయిస్ అనేది ఇంకొకటి, ఇన్ అలైన్మెంట్ విత్ ఆర్కేంజల్ క్రిస్టియల్ ఓవర్స్ ఓవర్సా ద బిల్డింగ్ ఆఫ్ ద పిరమిడ్ ఇన్ టిబెట్. హిజ్ మిషన్ వాస్ టు ఎనబుల్ పీపుల్ టు ఎంటర్ ద సైలెన్స్ అండ్ స్ప్రెడ్ పీస్ అండ్ హార్మనీ. ది జ్యూస్ అనే ఆర్కేంజల్ క్రిస్టల్తో కూడా కలిసి టిబెట్లో ఒక పిరమిడ్ నిర్మాణం జరిగిందంట. అయితే అది కూడా ప్రపంచ శాంతి సామరస్యాన్ని వ్యాప్తి చేయడమే దాని లక్ష్యము అని చెప్తున్నారు. దిస్ విల్ ఎనేబుల్ అస్ టు డెవలప్ ద క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్, లవ్ అండ్ హార్మ్లెస్నెస్. ద లైట్ ఫ్రమ్ దిస్ పిరమిడ్ ఇన్ టిబెట్ విల్ టచ్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్ విత్ పీస్ అండ్ వన్నెస్ ఇన్ ద గోల్డెన్ ఫ్యూచర్. అయితే దీనివలన కంపాషన్, లవ్ ఏవైతే మనకి హానికరంగా ఉండకుండా ఉండేవి, ఈ టిబెట్లోని పిరమిడ్ నుంచి వచ్చే ఆ ఎనర్జీస్ అనేది మనల్ని గోల్డెన్ ఫ్యూచర్లోకి తీసుకెళ్ళడానికి బాగా ఏకత్వంతో, అంటే వన్నెస్తో, మన హార్ట్స్ అన్నీ కూడా వన్నెస్తో తీసుకెళ్ళడానికి, పీస్ని వన్నెస్ని ఇవ్వడానికి కూడా ఈ గోల్డెన్ ఫ్యూచర్లో పనిచేస్తున్నాయంట. Thoth, working with Archangel Michael, created the pyramid in Peru. He was teaching us to understand the proper use of energy, and this knowledge was programmed into the pyramid so that in the golden future we would be able to bring everything into harmony and alignment. తోత్ అనే దాంట్లో కూడా ఆర్కేంజల్ మైకల్తో కలిసి పెరులో పిరమిడ్ సృష్టించాడంట. ఈ తోత్ అనే ప్రీస్ట్ కూడా. సో వీళ్ళంతా ప్రీస్ట్లీ అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేయడానికి వచ్చారనమాట. సో దానికి మనకేంటంటే శక్తిని ఎట్లా ఉపయోగించుకోవాలి, మనకున్న ఎనర్జీని. అయితే ఈయన మాత్రము ఈ పిరమిడ్లో ప్రోగ్రామ్ చేయబడింది, దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనకు చెప్తున్నారు. గోల్డెన్ ఫ్యూచర్కి సంబంధించి వీళ్ళు కూడా అంతే సేమ్. ఈయన కూడా శాంతి, మొత్తం భవిష్యత్తులో సామరస్యం తీసుకురావడానికి వీళ్ళు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పిరమిడ్ కట్టారనమాట. ఇది ఇప్పుడు తోత్ అనే అతను పిరమిడ్ కట్టింది ఇక్కడ పెరులో. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో పిరమిడ్ని నిర్మించారని చెప్తున్నారు. జ్యూస్ అనే వాళ్ళు మనం ఇందాక చెప్పుకున్నట్టు టిబెట్లో అనమాట. సో దానికి సంబంధించిన క్వాలిటీస్ కూడా మనకి ఇచ్చారు, ఏంటి దానివల్ల లాభాలు అనేసి. ఆప్రోడైట్, వర్కింగ్ విత్ ఆర్కేంజల్ చామ్యూల్, క్రియేటెడ్ ద Mayan pyramid in Mexico. As she originated from Venus, her pyramid was coded with pure love and advanced astronomy and mathematics. ఈ ఆప్రోడైట్ అనే ప్రీస్ట్ కూడా ఆర్కేంజల్ షామ్లూతో కలిసి మయాన్ పిరమిడ్ కట్టారంట మెక్సికోలో. ఎవరన్నా చూసారా మయాన్ పిరమిడ్? సో ఒరిజినేటెడ్ ఫ్రమ్ వీనస్ అంట. ఇది వీనస్తో ప్లస్ పిరమిడ్తో కోడెడ్ అయి ఉన్న ప్యూర్ లవ్ దీనికి సంబంధించిన క్వాలిటీ అంట.
అంటే వీనస్ అంటే శుక్రుడు కదా మాస్టర్స్, యా. సో శుక్రుడితో కలిసిన ఆ ఎనర్జీస్తో అక్కడ ఈ పిరమిడ్ అనేది నిర్మితమైంది. అది ఎక్కడ? మెక్సికోలో. దాని పేరు మాయన్. అయితే దీనికి సంబంధించిన క్వాలిటీ ఏంటి? స్వచ్ఛమైన ప్రేమ. ఆ, అది మ్యాథ్ అంటే ఖగోళ శాస్త్రంతో, ఆస్ట్రనమీతో మనకి అది రిలేటెడ్ చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇట్ హోల్డ్స్ ద కీస్ టు ఎనబుల్ పీపుల్ టు ఫైండ్ దేర్ సెల్ఫ్ వర్త్ అండ్ టు ట్రూలీ లవ్ themselves by connecting to their divine selves. The energy held in this pyramid is already enabling people to access their divine blueprint and that of the planet. It will help propel everyone into the fifth dimension. అయితే ఇది ఏమవుతుందంట? సెల్ఫ్ వర్త్ అంటే ఎవరికి వారు స్వంతగా సెల్ఫ్ లవ్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది డివైన్ సెల్ఫ్స్కి. సో ఈ ఎనర్జీ పిరమిడ్ ద్వారా మనం యాంకర్ చేసుకోవచ్చు. దాని బ్లూ ప్రింట్ కూడా మనకి ఇవ్వబడింది. సో ఇట్ విల్ హెల్ప్ ప్రాపల్ ఎవ్రీ వన్ ఇన్ టు ద ఫిఫ్త్ డైమెన్షన్ అంట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాస్టర్స్ మనము మాయన్ ది ఎలా ఉపయోగపడుతుందని. ఇంకొకటి రా అనే ప్రీస్ట్ కోఆపరేటింగ్ విత్ ఆర్కేంజల్ మెటట్రాన్ oversaw the building of the pyramid in Egypt. The light from the seventh dimension comes down to earth in a downward pointing triangle, while the light from earth reaches up to the spiritual world in an upward pointing triangle. Together, these create a six-pointed star. This cosmic symbol is anchored into the pyramid in Luxor to bring earth to heaven and heaven to earth. అయితే రా అనే ఇంకొక ప్రీస్ట్ ఆర్కేంజల్ మెటట్రాన్తో కలిసి పనిచేశారంట. ఇది ఎక్కడ? ఈజిప్ట్ పిరమిడ్ అన్నమాట. ఈజిప్ట్లో గిజా పిరమిడ్ అని మనకి ఇక్కడ మరేమీ ఆ, ఇవ్వలేదు మాస్టర్స్. అంటే ఇది ఇంకా మరి డిఫరెంట్ పిరమిడ్ అని అనుకుంటున్నాను నేను. అయితే ఇది సెవెంత్ డైమెన్షన్ నుండి లైట్ని యాంకర్ చేసి ఒక ట్రయాంగిల్ షేప్లో భూమికి వస్తుందంట. అక్కడి నుంచి వచ్చే లైట్ ట్రయాంగిల్ షేప్లో ఈ సెవెంత్ డైమెన్షన్ నుండి డైరెక్ట్ ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్కి వస్తుందంట. అయితే ఇది భూమి నుండి వచ్చే కాంతిపైకి ఈ డైరెక్ట్ స్పిరిచువల్ వరల్డ్కి కనెక్ట్ అయి ఉంటుంది అంట. అయితే ఇది సిక్స్ కోణాల నక్షత్రాన్ని సృష్టిస్తుందంట. ఆ, దీనికి లక్సోర్లోని పిరమిడ్ దీనికి పాయింట్అవుట్ చేయబడి భూమిని అంటే ఈ స్వర్గానికి తీసుకురావడము జరుగుతుంది. అంటే స్వర్గాన్ని భూమికి తీసుకొస్తుంది అనమాట. దీని ప్రకారం మనకి అర్థమవుతుంది. అంటే ఎంత చక్కగా అసలు ఒక్కొక్క ప్రీస్ట్ దీనికి వర్క్ చేశారు. ఒక్కొక్క పిరమిడ్ నిర్మించడానికి ఏకంగా వాళ్ళు హ్యూమన్ బాడీ తో వచ్చినట్టున్నారు. దీని ప్రకారం అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన పిరమిడ్ సిక్స్ పాయింటెడ్ స్టార్ దీన్ని యాంకర్ చేయబడి ఉంటుందని చెప్తున్నారు. ఇది డౌన్వర్డ్ ఉంటుందంట. అంటే ఆ సోర్స్ నుంచి వచ్చే ఆ కాంతి అనేది ట్రయాంగిల్ షేప్లో ఈ ఈజిప్ట్ పిరమిడ్కి మనకి అందుతుంది. దీని ద్వారా ఆ, మనకి ఇంకా గోల్డెన్ ఫ్యూచర్ వస్తుంది అని చెప్తున్నారు. అంటే స్వర్గాన్ని భూమిపైకి తీసుకొస్తుందని క్లియర్గా మనకి చెప్తున్నారు. ద క్రిస్టల్ స్కల్స్. During the Golden Era, Atlantis was divided into 12 regions, each overseen by a high priest or priestesses. The original 12 were Thoth, Isis, Horus, Ra, Set, and Imhotep, Hermes, Zeus, Aphrodite, Apollo, Poseidon, and Hera. అంటే ఈ స్వర్ణయుగంలో అట్లాంటిస్ 12 రీజన్స్గా అంటే ప్రాంతాలుగా విభజించబడిందంట. ఒక్కొక్కరు దీనికి ఒక్కొక్క ప్రధాన పూజారి లేదా పూజారులు దీన్ని పర్యవేక్షించారంట. అంటే ఇది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేసి. అయితే ద ఒరిజినల్ 12 అంటే వాళ్ళు ఎవరెవరైతే ఈ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళ నేమ్స్ చెప్తున్నారు. తోత్, ఐసిస్, హోరస్, రా, సెట్ మరియు ఇమ్హోటెప్, హెర్మెస్, జ్యూస్, అఫెరోడైట్, అపోలో, పోసిడియన్ అండ్ హెరా. అంటే 12 ప్రీస్టులు ఈ గోల్డెన్ ఎరా దీనికి అట్లాంటిస్ డివైడ్ అవ్వడానికి 12 రీజన్స్గా డివైడ్ అవ్వడానికి మనకి వాళ్ళు వచ్చారంట. యాజ్ ద ఫ్రీక్వెన్సీ రోస్, more evolved high priests and priestesses were needed, so new one took their places, but the 12 who had initiated the golden time returned when the experiment was collapsing. Their mission was to lead the survivors to new parts of the world
దట్ హ్యాడ్ బీన్ స్పెషల్లీ ప్రిపేర్డ్. అంటే వీరి ఆ, మన మెంబర్స్ ఇలా ప్రీస్టుల సంఖ్య పెరిగిన కొద్దీ ఆ, ఇంకా మెయిన్ ప్రీస్టులు కూడా అవసరమయ్యారంట దీనికి. ప్రీస్టులు ప్రీస్టెస్ అంటే వారికి కూడా ఒక్కొక్క ప్లేస్లో వాళ్ళని కూడా తీసుకున్నారంట. ఈ కరెక్ట్గా ఈ స్వర్ణయుగము ప్రారంభించిన టైంలో ఆ 12 మెంబర్స్ తిరిగి వచ్చారంట. అంటే ఈ అట్లాంటిస్ ఎప్పుడైతే కూలిపోతుందో ఆ టైంలో వీళ్ళు మనల్ని ఆ, దానిలోంచి బయటికి తీసుకురావడానికి, కొత్తగా ఇంకా మళ్ళీ ఈ వరల్డ్ని, ఈ ప్లానెట్ని సర్వైవ్ చేయడానికి ఒక మిషన్ లాగా తీసుకొచ్చుకున్నారంట వీళ్ళు, ఇంకా కొంతమందిని. సో వాళ్ళల్లో మన నేమ్స్, ఈ 12 నేమ్స్ చదివాం కదా ఇప్పుడు, వాళ్ళనమాట. సంగీత గారు, అయితే ఆ, చెప్పండి. ఆ, అట్లాంటిస్ గురించి ఒక 2 నిమిషాలు చెప్తారా అంటే? ఆ, అట్లాంటిస్ గురించి నాకు కూడా తెలియకపోతుండే. మొన్న న్యూ ఎనర్జీ అండ్ అసెన్షన్కి సంబంధించింది గౌతమ్ గారు వైజాగ్ అనుకుంటా మాస్టరు, ఉమ్, ఆయన మనకి న్యూ ఎనర్జీకి సంబంధించిన 5 సెషన్స్ తీసుకున్నారు. మళ్ళీ 20 సెషన్స్ అసెన్షన్ గురించి తీసుకున్నారు. నేను స్టిల్ ఇంకా న్యూ ఎనర్జీ దాంట్లో సెకండ్ దాంట్లోనే ఉన్నాను. ఎందుకంటే ఈ బుక్ చదువుతున్నాను కాబట్టి నాకు కూడా నాలెడ్జ్ అవసరమైంది ఆ, అని నాకు అనిపించింది. సో కొంచెం నాకున్న డౌట్స్ కూడా నాకు ఆ సెకండ్ దాంట్లో కూడా, చాప్టర్లో కూడా నాకు ఆయన చెప్పిన దాంట్లో కూడా క్లియర్ అయ్యాయి. దాంట్లో నేను షేర్ చేసుకునేది ఏంటంటే, అట్లాంటిస్ అనేది ఫస్ట్ అంట మణిగారు మనకి, ఫస్ట్ ఈ ఎర్త్ ఆ, ఉద్భవించినప్పుడు ఆ సోర్స్ నుంచి వచ్చిన పీపుల్ వాళ్ళంతా అట్లాంటియన్స్ అంట. ఉహు, దాంట్లో ఇంకొకరు కూడా ఎవరో చెప్పారు, నాకు వాళ్ళ నేమ్ కూడా గుర్తుకు రావట్లేదు. సో అట్లాంటిస్ ఇంకొకరు కూడా ఎవరో ఉన్నారు. ఆ, షామానిక్ పీపుల్లోనే ఇంకొకరు అనమాట. వాళ్ళ నేమ్ నేను మర్చిపోయాను, నేను చెప్తాను చూసి ఒకసారి. అయితే వీళ్ళకి డైరెక్ట్ సోర్స్తో కనెక్షను, టెలిపతిక్గా ఫిఫ్త్ డైమెన్షన్లో ఉండే వాళ్ళంట వాళ్ళందరూ. అయితే ఫిఫ్త్ డైమెన్షన్లో ఉన్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక గోల్డెన్ మ్యాన్షన్, అంటే ఆ టైంలో ఒక గోల్డెన్ మ్యాన్షన్ లాగా వాళ్ళు చిన్నగా అన్నింటినీ, అంటే ఒక చిన్న రివర్ ఉండేదంట, వాళ్ళ కమ్యూనిటీ అన్నమాట, ఒక కమ్యూనిటీగా ఏర్పడ్డారు ఫస్ట్ ఎర్త్ పైకి వచ్చినప్పుడు. సో వాళ్ళంతా ఎరుకతో ఉండేవాళ్ళు, అవేర్నెస్లో ఉండేవాళ్ళనంట. అంటే వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ ఉండేది, ఏంజల్స్తో కనెక్షన్, వాళ్ళు వాళ్ళ హయ్యర్ సెల్ఫ్కి కనెక్షన్ అయ్యి ఉండేవాళ్ళంట. సో ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా కూడా ఇది బాగాలేదు, మాకు ఇది అంటే మాకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ సరిగా లేదు, సో దీన్ని ప్యూరిఫై చేయండి, ఇక్కడ ఏంటో స్మెల్ వస్తున్నాయి వాటర్, సో దీన్ని ప్యూరిఫై చేయండి అనగానే వాళ్ళు ప్యూరిఫై చేసేవాళ్ళంట. వాళ్ళ హైయర్ సెల్ఫ్స్ కానీ, అంటే వాళ్ళ పూర్ణాత్మలు కానీ, లేదంటే ఏంజల్స్ కానీ, ఇట్లా కొంచెం హయ్యర్ బీయింగ్స్ అందరికీ కనెక్షన్ ఉండేవాళ్ళంట. అంటే డైరెక్ట్ సోర్స్కి కనెక్ట్ అయిపోయి మేము భగవంతు నుంచి విడిపడిన అంశాత్మలము అని చెప్పేసి వాళ్ళకి ఆ ఎరుక ఉండేదంట. సో అలా అలా ఉన్నప్పుడు ఏమైందంటే మెల్లిగా వీళ్ళల్లో ఆ ద్వంద్వం ఏర్పడిందంట. అంటే వాళ్ళల్లో డ్యుయాలిటీ వచ్చిందనమాట. చిన్న చిన్నగా వాళ్ళు అంటే వాళ్ళల్లో కొంచెము ఉమ్, ఏమంటాము అంటే, ఇది నాది, ఈ ప్లేస్ నాది అని కొట్టుకోవడము చిన్నగా, ఒక స్వార్థపూరితంగా కొంతమంది తయారైనట్టు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయడం అన్నమాట. దాంట్లో మెయిన్గా మేల్స్ ఎక్కువ ఉన్నారని దాంట్లో చెప్పారు. సో ఆ మేల్స్ అందరు కూడా ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి అందరినీ, ఉమెన్ని అప్పటి నుంచి అథారిటీ చేయడము, ఆ కిచెన్లోనే అంకిత చేయడం, ఒక చిన్నగా అట్లా డ్యుయాలిటీ మొదలైంది అనమాట. అది ఎట్లా మొదలైంది అని అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయిందంట. అందరూ స్వార్థపూరితంగా తయారైపోయారంట. అసలు ఇంకెక్కడా వాళ్ళ వైబ్రేషన్స్ పని చేయకపోవడము, అంటే హయ్యర్ సెల్ఫ్స్తో కానీ, వాళ్ళ బీయింగ్స్ ఏంజల్స్తో కానీ వాళ్ళు మొత్తం డిస్కనెక్ట్ అయిపోయిందంట. అంటే దానికి కొంచెం ప్రాసెస్ జరిగింది, చాలా ఏళ్ళే పట్టిందంట. సో అలాంటి అప్పుడు మొత్తం డ్యుయాలిటీలో ఉన్నప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంకా మొత్తం కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, అసలు ఇది నా ప్లేసు, ఇది నా హౌస్, ఇది నా రూము, ఇలా. అప్పుడు గోల్డ్ ఉండేదంట, చాలా ఉండేయంట అప్పుడు, జ్యువెలరీ చాలా ఉండేదంట, అంత దొంగతనాలు చేసుకుని వెళ్ళిపోవడం, అట్లా తయారైపోయింది. అయితే అప్పుడు వాళ్ళు అనుకున్నారట ఏంజల్స్, ఇలా ఉంటే ఎర్త్ మొత్తం కంప్లీట్ ఇలాగే కాకుండా వీళ్ళకి సంబంధించింది ఇప్పుడు దీంట్లో మనకు చెప్తున్నారు. ఇదివరకు నాకు తెలియదు, దీంట్లో ఏంటంటే కొంతమంది ప్రీస్టులు పంపించడం. అందుకే కదా మనకి ఇప్పుడు పోప్స్ అంటారు కదా, మామూలుగా అయితే మనకి
యూకేలో ఉంటారు కదా. సో అట్లాగా అక్కడక్కడ కొంతమందిని పంపించారనమాట. కానీ ఫస్ట్ వాళ్ళు డెసిషన్ తీసుకుంది ఏంటంటే సమూలంగా నాశనం చేసేద్దాము వీళ్ళకి సంబంధించింది అని. ఆ టైంలో ఏదో మదర్షిప్ ఏదో తీసుకొచ్చారు, దాంట్లో ఎక్కిచ్చారు, మనకు టైటానిక్ షిప్ లాగా. అట్లా మొత్తం ఒక ప్రళయం లాగా తీసుకొచ్చి దాన్ని ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ కౌన్సిల్కి వాళ్ళకి అప్పచెప్పారనమాట. ఏంజల్స్ ఆర్కేంజల్స్ మెయిన్ సోర్స్ గాడ్. సో ఇదంతా అప్పచెప్పాక దాన్ని మొత్తం కూల్చివేయడం జరిగిందంట ఆ టైంలో. ఆ భవంతి మొత్తం అంటే నామరూపాలు లేకుండా మొత్తం కూల్చివేశారంట. ఇది మణిగారు ఆయన చెప్పింది. యాక్చువల్గా నేను కూడా విన్నానండి. ఆ, అట్లాంటిస్ బుక్ ఒకటి మా శిరీష కోడబోయిన గారు చదివారు. నేను గ్రూప్ ఉమ్, లో షేర్ చేస్తాను ఆ బుక్. ఆ ఉమ్, అదే ఈ అట్లాంటిస్ గురించి ఇది ఒకప్పుడు అలా ఉండేది, కానీ ఈ ఉమ్. మళ్ళీ నెగిటివ్ ఎంటర్ అవడం వల్ల అది ఆ, మళ్ళీ ఇట్లాంటిదే మళ్ళీ ఇంకొకటి కూడా ఉంటుంది, లెమూరియన్ అనేది కదండి, లెమూరియన్. ఆ, ఆ, లెమోరియన్ ఆ వాళ్ళ నాకు అదే గుర్తొచ్చింది. అనునాకీస్ వాళ్ళు నీకు ఇప్పుడే గుర్తొచ్చింది, నేను చెప్తుంటేనే గుర్తొచ్చింది. లెమోరియన్ పీపుల్ వాళ్ళల్లో ఉన్న తెగ ఏంటంటే అనునాకీస్ అంట. వాళ్ళు కూడా చాలా హయ్యర్ మాస్టర్స్ ఇప్పటికీ. అనునాకీస్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వాళ్ళ జనరేషన్ ఇప్పటికీ ఉంది మణిగారు. ఎక్కడుందండి? ఇప్పటికీ ఉందంట అనునాకిస్. అంటే వాళ్ళు డైరెక్ట్ సన్ మూన్ తో పనిచేస్తారంట. షామానిక్ అంటే ఆ లెమోనికర్ లో లెమోరియన్ వాళ్ళు షామానిక్ హీలింగ్ అట్లా చేస్తారు. సో వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్స్ సన్ ఎనర్జీస్ మూన్ ఎనర్జీస్ తో. అంటే వాళ్ళు ప్లాంటరీ సిస్టమ్స్ పైన బాగా వర్క్ చేస్తారంట. సో వాళ్ళ జనరేషన్ ఇప్పటికీ ఉన్నారంట. అందుకని కొంతమంది మనకి మెక్సికన్స్ లో చాలా ఎక్కువ ఉంటారంట వాళ్ళు. మ్హూ. వాళ్ళ త్రూ అవును లెమోరియన్ వాళ్ళు. అవును నేను నాకు అది గుర్తొచ్చింది తర్వాత. కానీ వాళ్ళ నేమ్ వచ్చి అనునాకీస్ వాళ్ళు. సో అట్లా అదే అవును. వీళ్ళంతా కూడా ఇంకే- ఒకప్పుడు మనం గిన స్వర్ణయుగం అంటాం కదా భారతదేశంలో. ఆ ఆ, ఆ, స్వర్ణయుగంలో బతికి మళ్ళీ బ్యాక్ మళ్ళీ నెగిటివ్ ఎంటర్ అయ్యి ఆ, అవన్నీ కొట్టుకుపోయాయి కదా. ఉమ్. అవును కానీ ఆ అవును. ఎనర్జీస్ ఆ మాస్టర్స్ ఇంకా ఉన్నారు, మళ్ళీ స్వర్ణయుగం చేయడానికి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేస్తారు అవును. అయితే అదంతా చేయడానికి కూడా ఇదంతా పోయిన తర్వాత జరిగిన ప్రాసెస్ మనకి ఇప్పుడు చెప్తున్నట్టుంది. ఈరోజు యాక్చువల్గా కొంచెం అదే అనుకున్నాను నేను. ఏంటంటే ఒక్కొక్క ప్రీస్ట్ ప్రీస్టెస్ వీళ్ళందరూ కూడా మనకి హెల్ప్ చేశారనమాట. ఒక్కొక్క ప్లేస్లో మనకి పిరమిడ్స్ పెట్టారని చెప్తున్నారు కదా. మ్మ్. అపోలో వచ్చేసి ఇరాక్లో పెట్టారంట. మళ్ళీ ఒక్కసారి నేను ఇది బ్యాక్లోకి వెళ్తున్నాను మాస్టర్స్. మనకు కొంచెం అట్లా మనం దీన్ని కొంచెం హెవీ సబ్జెక్ట్ కాబట్టి ఒక్కొక్కరు అసలు ఏంటో ఎవరో వాళ్ళ నేమ్స్ కూడా మనకు తెలియదు కదా. సో నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. సో అపోలో అనే ప్రీస్ట్ ఇరాక్లో మెసపటోమియా అనే ప్లేస్లో ఒక పిరమిడ్ కట్టారు. ఇది ఎంటైర్ కాస్మోస్తో ఒక హార్మోని తీసుకురావడానికి, మనకి శాంతి అట్లా తీసుకురావడానికి, ఒక హార్మోనియస్ తీసుకురావడానికి అనేది మనకు ఒకటి గోల్డెన్ ఫ్యూచర్లోకి ఎంటర్ అవ్వడానికి ఇది ఒకటి పెట్టారంట. పోసిడియన్ అనేది కూడా ఆర్కేంజల్ రఫేల్తో పనిచేశారంట. అపోలో అనే మాస్టరు ప్రీస్ట్ మనకి ఆర్కేంజల్ మైకేల్తో పనిచేశారు. ఈయన ఇరాక్లో కట్టారు. పోసిడియన్ అనే మాస్టర్ ఆర్కేంజల్ రఫేల్తో పనిచేశారు. సో ఈయన ఎక్కడ కట్టారు ఒక్కసారి చూస్తున్నాను నేను. గ్రీస్లో కట్టారనమాట ఒక పిరమిడ్. గ్రీస్లో కట్టినప్పుడు ఒక దేవతతో అలైన్ అయ్యారు, పార్థినన్ అనే దేవతతో. ఆమె గ్రీస్ దేవత అన్నమాట. సో దానికి సంబంధించింది మనకి ఇక్కడ ఏంటంటే ఆమెతో మనకు వచ్చేది హీలింగ్ ఎనర్జీస్, అంటే బాడీ మైండ్ కనెక్షన్ ఇదొకటి. సో థర్డ్ వన్ ఈజ్ జ్యూస్. ఆర్కేంజల్ క్రిస్టల్తో పనిచేశారంట వీళ్ళు. వీళ్ళు క్రిస్టల్తో పనిచేసి టిబెట్లో కట్టారు మాస్టర్స్ పిరమిడ్. అయితే దీంట్లో మెయిన్గా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే దానివల్ల ఆ పిరమిడ్ వల్ల పీస్, హార్మోనీ, క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్, లవ్ అండ్ హార్మ్లెస్నెస్, ఈ పిరమిడ్ వల్ల వచ్చిన క్వాలిటీస్ మనకి. థాత్ అనే ఇంకొక ప్రీస్ట్ ఆర్కేంజల్ మైకెల్తో ఎక్కడ కట్టారంటే ఇది మనకు పెరువులో కట్టారంట మాస్టర్. పెరువులో కట్టి దీంట్లో ఏంటంటే హై ఎనర్జీ పోర్టల్స్, నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ పిరమిడ్. అంటే దీంట్లో కంప్లీట్గా వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్ని దీంట్లో పొందుపరిచారు. దీనికి మనకి హార్మోనీ అండ్ అలైన్మెంట్ మనకు తీసుకొస్తుంది. ఇంకొక ప్రీస్ట్ మాస్టర్ అపోరోడైట్ అంట ఆర్కేంజల్ శ్యాములతో పనిచేశారంట. పనిచేసి మాయాన్ పిరమిడ్ మెక్సికోలో కట్టారు ఇది. దీనికి మనకు వీనస్ అంటే శుక్రుడు ఎన్కోడ్ చేశారు. ఇది కొంచెం హై లెవెల్ పిరమిడ్ కోడెడ్. దానికి సంబంధించి కూడా మళ్ళీ మనకి ప్యూర్ లవ్,
అడ్వాన్స్డ్ ఆస్ట్రోనమీ అంటే ఖగోళ శాస్త్రము, మ్యాథమెటిక్స్తో సంబంధించిన ఆ, దీంట్లో క్వాలిటీస్ ఉన్నాయి. దీనికి సంబంధించింది మనకేంటంటే సెల్ఫ్ వర్త్, ట్రూ లవ్, డివైన్ సెల్ఫ్స్, వాళ్ళకి అంటే మనం ఆ పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే మనకు సెల్ఫ్ లవ్ అనేది వస్తుంది. ఒక్కొక్క క్వాలిటీ ఆ, కలిపిన పిరమిడ్స్ అన్ని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రీస్ట్ మళ్ళీ ఒక్కొక్క ఏంజెల్తో వర్క్ చేసి మనకి చక్కగా పిరమిడ్స్ కనెక్ట్ చేశారు. ఇవన్నీ కూడా మనకి వచ్చినాయి ఏంటంటే గోల్డెన్ ఫ్యూచర్కి మనకు తీసుకొచ్చాయి అనమాట. రా అనే మాస్టర్ ప్రీస్ట్ మనకి ఆర్కేంజల్ మెటట్రాన్తో ఆ, ఇక్కడ పిరమిడ్ ఎక్కడ ఈజిప్ట్లో నిర్మించారు. ఇది డైరెక్ట్ కనెక్షన్. అంటే మనకి ఏంటంటే ఆ పిరమిడ్లో మనం ఈజిప్ట్లో మనం మెడిటేషన్ చేస్తే మనకి సెవెంత్ డైమెన్షన్లో ఉన్న లైట్ని మనం యాంకర్ చేసుకోవచ్చు అనమాట. కాంతిని మనం తీసుకోవచ్చు అక్కడి నుంచి సెవెంత్ డైమెన్షన్ని. అయితే దానికి సంబంధించిన కాంతిని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే అది ట్రయాంగిల్ అనేది ఒకటి పాయింట్ చేయబడి ఉంటుందంట డౌన్కి ఇట్లా మనకి. దాని దగ్గర నుంచి మనకి పైన ఉన్న ఆ లైట్ అనేది సెవెంత్ డైమెన్షన్ త్రూ ఈ ట్రయాంగిల్కి యాంకర్ చేయబడి ఉంటుంది. దీనిపై నుంచి ఈ లైట్ మనకు వస్తుందని చెప్తున్నారు. 6 పాయింటెడ్ స్టార్ అనేది దీనికి కనెక్ట్ అయి ఉంటుందంట. సో ఇంకా దీని మొత్తం స్వర్గం అనేది మనకి ఎర్త్ పైకి తీసుకొచ్చుకుంటాము అని చెప్తున్నారు. అయితే మనం రేపు ఏం చేద్దామంటే క్రిస్టల్ స్కల్స్, అమెథిస్ట్ స్కల్స్ మనం మండే చెప్పుకున్న తర్వాత కొంచెం విజువలైజేషన్ టెక్నిక్ ఉంది. అది అయిపోయాక మనం పార్ట్ 2లోకి వెళ్దాం మాస్టర్స్. ఇది మనం యాక్చువల్లీ నేను 10కి కరెక్ట్గా నాకు వేరే సెషన్ ఒకటి ఉంది. ఆ, నాది పర్సనల్ది మాస్టర్స్, ఇదేం కాదు మెడిటేషన్ది కాదు. సో నేను దానికి కనెక్ట్ అవుతాను కాబట్టి ఒక 15 మినిట్స్ మనం 10 వరకు మనం డిస్కషన్ మోడ్ పెట్టుకుందాము. ఏమైనా ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే మనం తీసుకుందాము. ఎవరైనా ఇది మాట్లాడు. టోత్ మాస్టర్ మీద కూడా, టోత్ మెసేజెస్ మీద కూడా చాలా బుక్స్ ఉన్నాయి కదండి. ఆ ఈవెన్ ఆ, నేను ఒకసారి నెట్ఫ్లిక్స్ లో ఒక సీరియల్ చూసానండి. మా బాబుతో ఆహాహా. కలిసి, మా బాబు చూస్తుంటే నన్ను చూడమంటాడు ఒక్కోసారి వాడు సీరియల్స్. అది ఓకే. గ్రీస్ గాడ్స్ గురించి ఉందండి. దాని పేరు మూన్ లైట్ సంథింగ్ ఏదో ఉంది. ఆ ఓకే. ఆ సీరియల్ నేను ఎందుకు చూసానో నాకు తెలియదు, కానీ అందులో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే ఆ గ్రీస్ గాడ్స్ గురించి. ఆ ఆ, చాలా అదే ఒక 5-6 ఎపిసోడ్స్ చూసాను నేను అది. ఆ ఆ, అయితే అతను ఏంటంటే వాళ్ళ అమ్మ కొంచెం మానసికంగా డిస్టర్బ్ అవుతుంది. ఫస్ట్ సెకండ్ బేబీ ఆ కేవ్ లోకి వెళ్ళి చనిపోతాడు. ఆ కేవ్ లోకి వాటర్ వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మ ఫస్ట్ బేబీకి చెప్పుతుంది, వీడు చిన్నోడు, నువ్వు అటు వెళ్ళకు, అక్కడ వాటర్ వస్తుంది అని చెప్పినా వినకుండా అతను ఏంటి ఆటకి, చిన్నపిల్లాడు కదా తెలియదు, తెలియక ఆహాహా. ఓకే. తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోతే ఆమెమో ఆ షాక్ లోంచి బయటికి రాదు, సెకండ్ బేబీ చచ్చిపోయాడని. ఈ పిల్లాడే కారణమని ఈ పిల్లాడిని బాగా హేట్ చేస్తుంది. ఓ. ఆ పిల్లాడు చనిపోవడానికి ఈ పిల్లాడు కారణమని హేట్ చేస్తుంది. హేట్ చేసినప్పుడు ఈ పిల్లాడు ఏం చేస్తాడు, ఆ తల్లి ప్రేమ లేక ఆ తమ్ముడిని చంపానన్న గిల్ట్ తోటి తనకంటూ ఒక ఇమాజినేషన్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకుంటాడు. ఓ. క్రియేట్ చేసుకుని ఆ క్యారెక్టర్ లీవ్ చేస్తే అందులో ఆనందంగా ఉంటాడు, ఈ ఫిజికల్ బాడీలో ఉండడు ఆనందంగా. ఆహాహా. ఇంకా వాళ్ళ నాన్నేమో ఇదంతా చూసి బాగా డ్రింకింగ్ కి అమ్మ చనిపోతుంది చివరికి వాళ్ళమ్మ. అయితే ఆ. ఈ గాడ్స్ తో కనెక్ట్ అవుతాడు, అంత పెయిన్ లో ఉంటాడు కదా అతను. అతనిలో మ్మ్. డిఫరెంట్ పీపుల్, ఇద్దరు మనుషులు ఉంటారన్నమాట. ఒకళ్ళు యాక్చువల్ పర్సన్, ఒకళ్ళు ఇమాజినేషన్ పర్సన్. ఓకే. అతను ఆ గాడ్స్ తో కనెక్ట్ అవుతాడు. ఆ అతను వెళ్ళిపోతాడు డ్రీమ్ లో ఆ గాడ్స్ తో దగ్గరికి వెళ్ళిపోయి, అక్కడ ఉంటది కదా, అక్కడ ఏంటి ఒక ఇప్పుడు మనకి ఎట్లయితే యముడు, చిత్రగుప్తుడు ఉంటారో అక్కడ కూడా సేమ్ ఉంటుంది. అక్కడ ఏంటి ఆ హార్ట్ ని వేయి చేస్తారు. మన హార్ట్ ఒక పక్షి రెక్కతో వేయి చేస్తారు. వేయి చేస్తే మనం ప్యూర్ అయినట్టు. ప్యూర్ అయితే స్వర్గానికి వెళ్తాం, లేకపోతే నరకానికి వెళ్తాం. అట్లనే ఉంటది అన్నమాట కొంచెం మన ఆ, హిందూ మైథాలజీ లాగానే. అసలు నాకు అసలు ఫస్ట్ చూసినప్పుడు ఆ సీరియల్ ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత తర్వాత మా వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాడికి కొంచెం ఇష్టం గ్రీస్ గాడ్స్ గురించి తెలుసుకోవడం. ఓ, నైస్. మెడిటేషన్స్ అని ఒక బుక్ ఉంది గ్రీస్ గాడ్స్ మీద, అది కూడా తెచ్చుకున్నాడు అప్పుడు. అయితే ఆ అది కూడా నేను కొద్ది రోజులు ఒక 4 చాప్టర్లు వాడితో పాటు చదివాను. తర్వాత వాడు చదవలే, నేను చదవలే, ఆ బుక్ అలా ఉంది, మేబీ చదవాలేమో. కానీ అందులో ఆ సీరియల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఈ ఏంజల్స్ గురించి, గాడ్స్ గురించి. అంటే మనకి ఎట్లా సెట్ ఆఫ్ గాడ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఉన్నారు. మన ఆహాహా. మైథాలజీలో కృష్ణుడు, రాముడు ఇట్లా సెట్ ఆఫ్ గాడ్స్ ఉన్నారు కదా, వాళ్ళకేమో ఏంజల్స్ అనమాట. ఓకే. సేమ్ మనకున్నట్లే అనిపించింది నాకు వాళ్ళది కూడా. అంటే ప్యూర్ ఉండాలి హార్ట్ అనేది. ఆ, ఆ
అవును. యాహ్! యాహ్! ఆ నైస్ దేవత అండి. పేరు గూడా ఏదో ఉందండి. అది ఇంకా గుర్తులేదు నాకు. కానీ చాలా బావుంటది. మనం ఇంట్రెస్ట్‌గా చదివితే ఆ గ్రీస్ మైథాలజీ చాలా బావుంటది. ఓహ్! యాహ్! యాహ్! అవును. నిజంగా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి నేను మనం చూస్తాను. ఆ నెట్‌ఫ్లిక్స్ సీరియల్ మీకు పెడతాను. మీరెప్పుడైనా యాహ్! యాహ్! వీలైనప్పుడు చూడండి. యాహ్! యాహ్! తప్పకుండా. తప్పకుండా. కానీ పిరమిడ్స్‌ది కూడా భలే కంపేర్ చేశారిక్కడ. అంటే కంప్యూటర్స్ అంట. అందుకే మన పత్రిజీ గారు చూడండి ఎక్కడెక్కడ పిరమిడ్స్ అసలు కానీ నాకొక డౌట్ ఏంటంటే ఈ పిరమిడ్స్ గురించి మనకేమో పత్రిజీ గారు చాలా మాస్టర్స్ అందరూ వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు. కానీ సద్గురు ఎందుకు పిరమిడ్స్‌కి అగైనిస్ట్‌గా ఉంటాడు? అదొక్కటి నాకు ఇప్పటికీ అదొక క్వెషన్ అన్నమాట. అంటే వీళ్ళదంతా డిఫరెంట్ కరిక్యులమ్ ఉంటుందా? ఇప్పుడు మనకు స్కూల్స్‌లో కదా డిఫరెంట్ ఆ! డిఫరెంట్ కరిక్యులమ్ ఉంటుంది. అవునండి. అవును. ఒక ఒక్కొక్క మాస్టర్‌కి డిఫరెంట్ ఒక్కొక్క గురువు ఒక్కొక్క దానికొస్తారు గదా! డిఫరెంట్‌గా ఆ! ఉంటుంది. ఒకళ్ళదొకళ్ళు యాక్సెప్ట్ చెయ్యరది. అంటే ఫర్ ఎ ఇప్పుడు రీజన్. రవిశంకర్ అంటే గారు మనకి హ్మ్. మంచిగానే అంటే రవిశంకర్ గారితో ఇంటర్వ్యూ ఉంటుంది కదా మన పత్రి సార్ది. రవిశంకర్ హ్మ్. గారిని హ్మ్. బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వచ్చారనమాట. అప్పుడు హ్మ్. అసలు ఇది అద్భుతంగా చేస్తున్నారు మీరు వర్క్ అని చెప్పేసి ఆయన అసలు ఆలోచిస్తే అండి, ఇవన్నీ వింటుంటే మనకి చాలా ఉమ్, డౌట్స్ వస్తాయి. ఈ ఆ, మ్యాట్రిక్స్ ఏంటి? ఈ మేజ్ ఏంటి? అవును ఈ ఆ, ఆర్క్టూరియన్స్ ఏంది? ఈ సిరియన్స్ ఏంటి? మనం నిజంగా అది నిజమా? ఇది అబద్ధమా? ఇది ఆ, ఎగ్జిస్టింగేనా? ఈ గాడ్స్ అంతా వీళ్ళంతా ఇది ఏంటి అసలు నమ్మబుద్దే కాదండి. మన మైండ్ అయితే ఎన్ని డౌట్స్ పెడతదంటే అన్ని డౌట్స్ పెడతది. అసలు ఆ, నమ్మనీదు ముందు. అదే హ్మ్. కదా నమ్మనీదు. అదే మేబీ వాళ్ళకలా అట్లాంటి అంటే కొన్ని బ్లాక్ చేస్తేనే మంచిదేమో. ఆ ఎనర్జీకి వాళ్ళకది ఉమ్, చాలు. ఆ సద్గురు వాళ్ళ ఎనర్జీస్ ఉంటారు గదా! ఆ ఎనర్జీస్‌కి అది ఉమ్, చాలేమో. అందుకే ఆయన ఆపుతాడేమో అక్కడ. దేర్ ఈస్ ఎ ఆ, పర్పస్ బిహైండ్ ఎవ్రీథింగ్ గదా! అవును హ్మ్. అవును 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 ఇప్పుడు మనకి, ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్‌తో మనం తేల్చుకుంటున్నాం గానీ, వేరే వాళ్ళతో మాట్లాడితే పిచ్చోల్లా చూస్తారు ఇవన్నీ. ఆ, అవునవును అవును అవును గదండీ! అవును ఇప్పుడు అవును ఈ ఏంజెల్స్ ఏంది, ఈ టోట్ మాస్టర్ ఏంటి, వీళ్ళంతా ఎవరసలు? ఇట్లా ఈ సిరియన్ మాస్టర్ ఏంటి, అసలు సిరియన్ వరల్డ్ ఏంటి, అసలు అంతా వేరే వాళ్ళకి ఎవరికి చెప్పకూడదసలు మనం. ఆ, అట్లా ఉంటది. చెప్పుకోలేము. ఎందుకంటే ఇవి మనము నమ్మి మనము తెలుసుకోవడమే తప్పితే అవును ఇంకెవరితో అవును డిస్కస్ చేయలేము మనం వాటిని. అవును అవును అది కరెక్ట్ అవును అయితే గాడ్ మొత్తము క్రియేట్ చేసినట్టుగా ఆ, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఎనర్జీస్ని పాస్ చేసి అంటారు కదా మామూలుగా ఆయన బ్లాస్ట్ అయిపోయి ఆయన ఎనర్జీ అంతా స్ప్రెడ్ అయిపోయి దాన్ని ఏం చేయాలో అర్థం కాక అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పూర్ణాత్మలుగా క్రియేట్ చేయబడి దాని తర్వాత అంశాత్మలు అట్లా అయిపోయి అట్లా అనుకున్నప్పుడు సేమ్ అదే బ్లాస్ట్ అంటే సేమ్ అలాగే మన ఎర్త్ లో హ్మ్. కూడా సేమ్ అలాగే పుట్టుక అనేది పెట్టారు అంటే ఏదో రిలేటెడ్ ఒక చిన్న హ్మ్. కథ చదివినట్టున్నాను నేను నాకు దాన్ని బట్టి హ్మ్. అర్థమైంది అంటే ఇప్పుడు అంటే ఎందుకు మనల్ని ప్రతిసారి గాడ్స్ అని అంటారు అని అంటే నాకు చాలా రోజుల డౌట్ ఉండింది మెడిటేషన్లోకి హ్మ్. వచ్చినప్పుడు కూడా అంటే క్వాలిటీ మనలో ఉందేమో ఎందుకంటే ఆయన పుట్టించాడు అనేసి కానీ ఆయన్నే మనమే ఆయన అనేది నేను కొంచెం అంటే లాజికల్గా ఆలోచించి ఆ, నాకు అసలు డౌట్ అనేది చాలా రోజు ఉండింది అనమాట కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే ఇలా స్ప్రెడ్ అయిపోయిందంట ఆయన ఎనర్జీ అంటే మనకి హ్మ్. చెప్తారు కదా, శక్తి ఫస్ట్ ఉద్భవించింది కానీ వీళ్ళ ముగ్గురిని అదే ఆ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పుట్టించిన తర్వాత వాళ్ళు ఒప్పుకోరేరంట కదా ఇలా మనం ఒక ప్లాన్ చేద్దాం అట్లా ఇట్లా అన్నప్పుడు సో వాళ్ళని చంపేస్తుందంట వాళ్ళని చంపేసినాక గణేష్ వస్తాడంట అప్పుడు గణేష్ వచ్చి మళ్ళీ వాళ్ళని బ్రతికించు ఎందుకంటే అన్ని లైటును డార్క్ రెండు కావాలి సో మనం అంతా చక్కగా ఈ సృష్టిని సృష్టిద్దాము అని అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళని బ్రతికించిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో డిపార్ట్మెంట్ కనిపెడుతుంది బ్రహ్మ క్రియేటర్ ఓకే మిగతా ఈ అసిస్టింగ్ అదంతా మనకి విష్ణు చేస్తారు ఇంకా చావు పుట్టుకలు మొత్తము మన శివుడు చేస్తాడు సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పినప్పుడు ఈ బ్రహ్మాండం సృష్టించబడింది ఈ చాలా యూనివర్సెస్ చాలా మల్టిపుల్ గ్యాలక్సీస్ ఈ ప్లానెట్స్ ఇవన్నీ సృష్టించబడినప్పుడు సేమ్ అక్కడ ఎలాగైతే జరిగిందో ఎర్త్లో కూడా సేమ్ అదే ఫిజికల్గా ఆ ఎనర్జీని ఇక్కడ మ్యానిపులేట్ ఎలా చేసుకోవాలి విత్ బాడీకి యాంకర్ చేసి అని చెప్పేసి సేమ్ అలా చేసిందని నాకు కొంచెం ఆ పారాలో అర్థమైందనమాట సో అలా జరిగినప్పుడు
ఎట్లాగో వినాశనమే జరుగుతుంది. ఎందుకంటే గాడ్స్‌కే తప్పలేదు. శక్తి వాళ్ళని నాశనం చేసిన తర్వాతనే మనకి మళ్ళీ మెల్లిగా గణేష్ అట్లా ఆమెని మళ్ళీ శాంతపరిచి మళ్ళీ పుట్టించాలి అని చెప్పేసి అని ఏదో ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆ పుట్టించే క్షణంలో కూడా ఏదో బ్రహ్మాండంలో ఏదో స్టోరీ ఉంటుంది దానికి. సో అలాగా సేమ్ అదే మనకి ఇక్కడ ప్లానెట్‌లో ఆ కాన్షియస్‌నెస్‌ని తీసుకొచ్చుకొని ఆత్మ నిజంగా నాకు ఇది ఎన్నో క్వెషన్స్ ఉండేవి. కొన్ని క్వెషన్స్ ఇప్పుడు ప్రేమ్‌నరసింహని అడగడానికి కూడా నేను రాసుకున్నాను యాక్చువల్‌గా కలిసినప్పుడు. అంటే ఆత్మకి మరి ముందే ఎరుకతో ఉన్నప్పుడు, ఆత్మ అంతా ఎదుగుదల ఉన్నప్పుడు, మళ్ళీ బాడీని తీసుకొచ్చుకొని మళ్ళీ ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి? అంటే ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ స్పిరిచువల్ ఎవాల్వ్‌మెంట్ కోసం అనేసి మనం అనుభవిస్తే, అనుభూతిలోకి తీసుకొస్తేనే ఆత్మకు అర్థమవుతుంది అనేసి కూడా అర్థమైంది నాకు ఈ మధ్య. మీరు నేను ఒకటి దీంట్లో యాడ్ ఏమన్నా చేస్తానండి సజెస్ట్ ఇక్కడ. యాడ్ చేయండి ఎవరైనా పర్లేదు. ఆ, ఏంటంటే, పత్రిజ. యా ఇప్పుడు పత్రిజీ గారు మనందరినీ కూడా ఎందుకు గాడ్స్ మాస్టర్స్ అన్నారంటే, ట్రూత్ వివేకామృతం అని ఆయన చెప్పారండి. ఇప్పుడు వివేకానంద గారు గురువు ఆయన, శ్రీ ఆహా. భగవద్గీత చెప్పిన ఆయన, హీ ఫేస్డ్, ఐ మీన్ ఆయన ఇప్పుడు తత్వజ్ఞానాన్ని ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదండి వాళ్ళు, వాళ్ళు మాత్రమే మనకి ఈ జ్ఞానాన్ని మళ్ళీ బోధించగలరు కదండి. ఉమ్, ఉమ్, ఎవరైతే ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మనమే ఉన్నామండి. ఇప్పుడు నేను ఉన్నాను, పుట్టాను అంటే, నేను ఉమ్, పత్రిజీ గారు వాయి మనకి గాడ్ అని ఎందుకు అన్నారు అంటే, ఇప్పుడు నేను ఉన్నానండి, పుట్టినాక ఆడపిల్ల పుట్టిందా మగపిల్లాడు పుట్టాడా అని అంటారు, అడిగారు అంతేనా. ఉమ్. ఆడపిల్ల పుట్టింది అన్నప్పుడు యాక్చువల్లీ దెర్ ఈస్ నో నేమ్ ఎట్ కదండి, కానీ చైతన్యం ఉంది అవును. కదండి. హూ ఈస్ అవును. దట్ కాన్షియస్నెస్. ఇప్పుడు రామకృష్ణ పరమహంస కానివ్వండి, ఇప్పుడు వీళ్ళు చెప్పేది హూ యామై మనం ఉమ్. క్వశ్చన్ చేసుకుంటే, ఆ చైతన్యం ఎవరండి? అదే అది ఆత్మే. ఆ ఆ చైతన్యం ఆత్మే. కానీ పరమాత్మలో భాగమైనప్పుడు అంటే అది కొంచెం మనం ఎట్లా అంటే స్టార్టింగ్ అది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. అవును. ఆత్మ పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మనే కానీ పరమాత్మలో భాగమే మనం అనేది కొంచెం అది స్టార్టింగ్ మనకి ఏంటంటే అందుకనే అది కొంచెం కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది. కానీ ఎప్పుడైతే దీనికి ప్రతిసారి ఎక్స్పీరియన్స్ జోడించుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అంటే ఆత్మలోకంలో ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ని ఎక్స్పీరియన్స్ చేయలేం. అవును. దాన్ని చూడగలుగుతామంట. అంటే ఈ ఎర్త్ పై నుంచి ఇలా జరుగుతుంది అనేది మనకు అన్నీ కనిపిస్తుంది. కానీ ఐస్ క్రీమ్ ఆ టేస్ట్ అంటే అందుకనే మనకు 5 సెన్సెస్ ఇచ్చారు కదా బాడీకి. అవును. ఆత్మ అందుకనే బాడీలోకి వచ్చి ఆ 5 సెన్సెస్ తోటి టచ్ చేసి ఓ ఐస్ క్రీమ్ అనేది ఇన్ని కలర్స్ లో ఉంటుంది. ఇలాంటి చల్లదనం ఉంటుంది. టేస్ట్ చేస్తే ఒకలాంటి అనుభూతి కలుగుతుంది మనకని మనం అది ఎప్పుడు టంగ్ పైన పెట్టుకున్నాక అది ఆస్వాదిస్తుంటే మనకు అర్థమవుతుంది కదా. కానీ ఏ ఎక్స్పీరియన్స్ అయినా, ఏ ఫీలింగ్ అయినా సోల్ లెవెల్లో చేసి మనకు అంటుకోదది. ఆ లేదంటే అది. మనం ఆ ఆ, ఇప్పుడు వస్తున్నామండి, మీరు అన్నట్టు ఎందుకు పుడుతున్నాం, ఆ పరమాత్మ గుణాలు గనక మనం ఆయనలాగా, ఆయన శంకరాభరణాలు గనక మనం చూస్ ప్రెజెంట్ చేసి చేయగలిగితే ఉమ్, ఆయనలో ఐక్యమైపోతాం, ఇక రామిక. అది మాత్రం ఉమ్, గ్యారంటీ. కానీ ఉమ్. అది ఎంతవరకు చెయ్యగలము నిత్య జీవితంలో ఎవ్రీడే, వీటితో ఏటితోనూ కూడా తాదాత్మ్యం చెందకుండా అనేది ఇక్కడ పాయింట్. మ్మ్. అవునండి అంతే. అయితే ఆత్మరూపకంగా ఉన్నప్పుడు మనకి యుక్తేశ్వర్ గిరి గారు మన మహాత్తర్ బాబాజీ గారు కూడా నీలో ఒక కోరిక మిగిలిపోయింది, ఒక ఒక గోల్డెన్ మ్యాన్షన్ ని నువ్వు చూడాలనుకుంటున్నావు అని చెప్పేసి లాహిర్ మహాశైల వారికి ఆయన మళ్ళీ రాణికేత్కి వెళ్ళిన తర్వాత దాంట్లో కుయోగి ఆత్మకథ బుక్లో ఉంటుందన్నమాట. రాణికేత్కి వెళ్ళిన తర్వాత నీలో ఒకటి కోరిక మిగిలిపోయిందని ఆయన డ్రీమ్లో సేమ్ ఆఫ్ అన్ని సెన్సెస్ పెట్టి దాన్ని టచ్ చేసి దాన్ని ఫీల్ చేసి దాన్ని అనుభూతి చెందేలాగా ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా తను ఆ డ్రీమ్ తీసుకొస్తారనమాట. అప్పుడు ఒకటే ఒక కోరిక మిగిలిపోతుంది ఆయనకి. దాని తర్వాత ఆయన ఎన్లైట్ అయ్యి ఆ తర్వాత క్రియాయోగ మొత్తం అందరికి టీచ్ చేస్తారనమాట. అంటే ఈ ఆత్మ మనం అనుకుంటాం అయ్యో ఇది చేయలేదు ఫిజికల్ లైఫ్లో, కానీ ఆత్మకి అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి నేను నెక్స్ట్ లైఫ్లో ఇది ప్లాన్ చేసుకోవాలి. నేను ఈ ప్లేస్లో నేను పుట్టలేదు, ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మన సౌత్ ఇండియాలో ఉన్నాం, నార్త్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ మనకు తెలియదు, మనకు అన్నీ తెలుసు. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ మనకు తెలిసినా కూడా మనం దాంట్లో ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా. ఒక నార్త్ ఇండియన్ ఫ్యామిలీలో ఉండి మనం ప్రతీదీ వాళ్ళ ట్రెడిషన్ ఫాలో అయ్యి వాళ్ళ ఫుడ్ తినేది ఇదంతా ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు అది అర్థమవుతుంది. సో ఆత్మ అలా ఎక్స్పాన్షన్ అనేది అట్లా తెచ్చుకుంటుందేమో అని అది నాకు అనిపించింది. యా సారీ అండి మీది మధ్యలో
డిస్టర్బ్ అయినట్టుంది. యా, చెప్పండి ఇంకా పద్మజ గారు. అంతే నో కదండి. నో నో వరీస్ అండి. ఐ మీన్ నో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఐ మీన్ ఇది నో మీరు నో వరీస్. నో, డోంట్ అపాలజైజ్ అండి. యా, ఇట్స్ గుడ్ కన్వర్సేషన్ అండి. ఐ మీన్ డెఫినెట్లీ ఇట్ అది నా మనకి క్వశ్చన్ ఏంటంటే, ఆత్మ కూడా పరమాత్మలో కలిసినప్పుడు అది సేమ్ అక్కడి నుంచి వచ్చిందని ఒక ఆత్మగా అనుకుంటున్నాం, కానీ పరమాత్మలో భాగంగా అనుకున్నప్పుడు మనకి ఇవన్నీ డౌట్స్ వస్తాయి కదండి. అంటే కరెక్ట్ గా గాడ్ అని ఎందుకు అన్నారు అని చాలా రోజులు ఉండింది నాకు. మెల్లిమెల్లిగా ఎక్స్పీరియన్సెస్ అది, మనకు meditation లో ఆ ఎనర్జీ తీసుకోవడం మళ్ళీ తర్వాత, కానీ మనకి ఇవన్నీ తెలుసు కదా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆ చిప్ని మనం ఓపెన్ చేసుకొని చక్కగా ఆత్మస్వరూపంలో మనం అర్థం చేసుకొని, మన ఫిజికల్ బాడీ కాదు, మైండ్ కాదు, సో మన అందరూ సోల్ అని మనం అనుకుంటున్నాం, కానీ నార్మల్ పీపుల్కి నిజంగా ఇంకా స్టిల్ ఆ చిప్ ఓపెన్ అవ్వనట్టే ఉంది. అంతే అంటే వాళ్ళు కదండి. మెడిటేషన్ రాలేదు అని అంటే ఇంకా వాళ్ళకి మ్మ్. ఇప్పుడు వాళ్ళకి ఓపెన్ అవ్వలేదు కాబట్టి మనం చెప్పేది ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆ, మొన్న డిస్కస్ చేసాం, ఆ, చెట్టుకి కాయలు కొట్టేటప్పుడైనా ఒక ఆకు గిల్లేటప్పుడైనా అట్లా అని. ఇది ఆ, బయట ఆ, ఎవరైతే తెలుసుకోలేదో, మీరు అన్నట్టు చిప్ ఓపెన్ అనండి, లేకపోతే కీ ఆ, ఓపెన్ అనండి, లేకపోతే ఆ, సత్యం తెలుసుకోలేదు అనండి, ఏదన్నా అవును. అననివ్వండి, మ్మ్. వాళ్ళకి చెప్తే అమ్మో పిచ్చి ముదిరిపోయిందని డెఫినెట్ గా ఇట్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఓకే, అట్లా అవును. అంటారు. ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, దట్స్ ఓకే. ఆ, నేను అవును. చెప్తున్నా, అమ్మో యా. ఇక ఉండరు, దగ్గరగా కూడా ఉండరు. అందుకనే ఆ, అంటున్నా, అన్లెస్ మన ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్ ఉంది చూసారా, థాట్ ప్రాసెస్, ఇది ఆ, సత్యం తెలుసు, అది ఒకే ఆ వాళ్ళతోనే మనం కలవటానికి కూడా ఇష్టపడతామండి. ఇప్పుడు అవును. అవును. మీరు నా ఎక్స్పీరియన్స్ మేబీ టైం లేదేమోనండి, మేబీ ఐ విల్ షేర్ సమ్ ఇన్ అదర్ టైం. 10 అయిపోయింది, మీరు వెళ్ళాలి. షూర్. యా, యా, షూర్ అండి, తప్పకుండా.